హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షర్మిల థర్డ్ అఫీషియల్. అండ్ అలాగే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా అక్కకైతే ముహూర్తపురాట వేస్తున్నారు. ఇంకా కంప్లీట్గా పెళ్లి హడావిడి అయితే స్టార్ట్ అయింది. ఈ ముగ్గులు మేమే వేసాను. నేను ఫ్రంట్ ఉన్న ముగ్గు నేనే పెట్టా, బ్యాక్ ఉన్న ముగ్గు మా చెల్లి పెట్టింది. ఏ ముగ్గు ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఇద్దరికి వచ్చింది ఒకటే ముగ్గు అనమాట. సో నేను అది వేసేసా. అదైతే ఇంకా ఏదో ముగ్గు తెచ్చుకొని మరీ పెట్టింది. ఇంకా వీళ్ళైతే మా సూపర్ హీరోస్ అనమాట. వీళ్ళకైతే ఇంకా హడావిడి స్టార్ట్ అయింది. పెళ్లి పనులు కదా, సో బిజీగా ఉన్నారు. సామాన్లు తీసుకురావడం అది ఇది అని చెప్పి వాళ్ళకైతే ఆ 3 days అదే పని సరిపోయింది. ఇంకా సామాన్లు తీసుకురావడం ఫుల్ బిజీ అనమాట. మాకైతే ఇంకా రెడీ అవ్వడానికే సరిపోతుంది. అమ్మాయిలంటే ఆబ్వియస్లీ ఇంకా రెడీ అవ్వడమే కదా. మా అక్క పెళ్ళి అయితే మా హడావిడి ఎక్కువైపోయింది. పెళ్ళికి మాత్రం మీరు చూస్తూ ఉంటారు మేము ఎంత హడావిడి చేసాము ఏంటి అనేది వీడియోస్. ఇంకా అలాగే మా అక్క అయితే రెడీ అయ్యి కిందకి వెళ్ళిపోయింది. పంతులు గారు వచ్చేసారు. ఇంకా పూజ స్టార్ట్ అయిందని చెప్పి నేను అన్ని వీడియోస్ పెడుతూ ఉంటా, కాకపోతే టైం పడుతుంది. ఎందుకంటే నా దగ్గర ఉన్న వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తున్నా. కొన్ని నేనైతే క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే మేము రెడీ అవ్వడానికి టైం సరిపోయింది. అండ్ అలాగే మేము కొన్నిసార్లు బయటికి వెళ్ళే వాళ్ళం. సో ఆ టైంలో మేము వీడియో తీయలేకపోయాను నేనైతే. సో అందుకని చెప్పి నేను కెమెరామ్యాన్ తెలిసిన వాళ్ళే, సో అన్నీ కడిగా వీడియోస్ ఇస్తా కానీ టైం పడుతుందని చెప్పి చెప్పారు. తను ఇచ్చాక నేను కంప్లీట్ వీడియో అనేది మళ్ళీ అప్పుడు పోస్ట్ చేస్తాను. ఏమైనా మిస్ అయ్యి ఉంటే వీడియోస్లో మీరైతే వీడియో చూస్తూ ఉండండి, కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎలా ఉందో లాస్ట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి.
వెళ్ళు, నేను ఎవరు వద్దన్నారు. పని ఉందంటే కూర్చొని ముగ్గురు చిన్ననాడికి సంబంధించిన ఆడపిల్ల వచ్చి కర్పూరం వెలిగించారు. కూర్చొని చిన్నాడు అమ్మ నువ్వు అటేనెళ్ళి ఇచ్చావా చేస్తే ఇలాగ 3 సార్లు దానికి ఒక పట్టు పెట్టు. అయిందా? ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి పట్టు పెట్టు. నోట్లు ఉన్నాయా జేబులో? ముగ్గురికి చిన్న దండం పెట్టు. ఆర్తి కర్పూరానికి అయిపోద్ది పొగబారి నీళ్ళ పట్టు పోయి దానిలో కళ్ళల్లో ఫోన్ కళ్ళు మెరుగు తగ్గించు. కళ్ళు మెరుగు లాగు. నీళ్ళు ముట్టుకోండి, చెప్పులు నీళ్ళు ముట్టుకోండి. ముందు ఇగో అమ్మ డబ్బులు ఏమన్నా పెద్ద నోట్లు చిన్న నోట్లు అమ్మా చెన్నాడు చెప్పులు నీళ్ళు ముట్టుకో. ముగ్గురు ముట్టుకోండి, పడుకో వెళ్తా ముట్టుకోండి. ఇప్పుడేది పళ్ళు ఇవ్వరా? పళ్ళం ఆల్రెడీ ఒకసారి ఒక 5 పెట్టమ్మా 5 పళ్ళు అప్పుడు అప్పటికి బాగా ఇప్పుడు చూద్దా తాను అందరం చూస్తకుండా వాళ్ళకి ఇచ్చే 5 పెట్టేసే వాళ్ళకి రాజీపేటకి నగరంలో వహించాల్సిన అఖిలాంటి కోటి బ్రహ్మాండ విగ్రహ సీతా రామ లక్ష్మణ వర్తి రామచంద్రమూర్తి వారికి ఆంజనేయ స్వామి వారికి రామదేవుని బ్రాహ్మణ అనేక దివ్య ఇప్పుడు ఆకు చెక్క అరటిపళ్ళు కూర్చోండి. ఎప్పుడు అంటుపళ్ళు మొదలు ఉండాలి. ఎంత పడిగా అటు పట్టండి. అక్కడ అచ్చంగా పళ్ళం పట్టండి. ఇస్తుంటాను ముందు రైతు ఇక్కడ ఉన్నాయి, కింద కూడా ఉన్నాయి. ఇది శ్రీదేవికి ఇవ్వండి. ఫోటో తీసుకున్నాను.
తాంబాలు తీసుకో చిన్న అలా చూడు చూడండి చూడు తమ్ముడు పిల్లలు రావాలా ఎలా పడతారు ఇంకా మా అక్క పెళ్ళిగా అయితే ముహూర్తపు వేసేసాం. ఫైనల్లీ మా అక్క అయితే పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి మా అక్క మా పెద్దమ్మ వాళ్ళు అయితే ఆశీర్వాదం తీసుకున్నారు. నెక్స్ట్ పంతులు గారు మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పి చెప్పారు. మా ఇంట్లో అయితే అందరికన్నా పెద్దవాళ్ళు మా తాతయ్య. సో మా తాతయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి అయితే మా అక్క వెళ్ళింది. మీరు వీడియోలో బాగా అబ్జర్వ్ చేసి ఉంటే మా అక్క ఇంకా ఏడవడం స్టార్ట్ చేసింది అనమాట. ఎందుకు అంటే పెద్ద రీజన్ వచ్చేసి దానికి మా అమ్మమ్మ మిస్సింగ్. మా అమ్మమ్మ అయితే ఎగ్జాక్ట్గా 4 years అవుతుంది చనిపోయింది. కానీ మేము ఎవరో ఇప్పటికీ మా అమ్మమ్మని మర్చిపోలేకపోతున్నాం. ఎందుకంటే మా అమ్మ అంటే అందరికీ అంత ఇష్టం. లిటరల్లీ నేనైతే చాలా మిస్ అవుతున్నా. నేను ఎప్పుడు మా అమ్మమ్మని ఎప్పుడు ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ తనతో మాట్లాడుతూ ఉంటాను అనమాట. సడన్గా చనిపోవడం వల్ల మాకందరికీ లిటరల్లీ చాలా మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ ఉండే. అదే మా అమ్మమ్మ ఉంటే ఇంకా మంచిగా చేసేది అన్ని పనులు అని చెప్పి ఉండేది. ఎవరైనా పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళు ఉంటే అంత హడావిడి చేస్తారు కదా, సో అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని చెప్పి సో అలా ఉంటుంది అనమాట. అందుకే మా అక్క ఇంకా చాలా ఎక్కువగా ఏడుస్తుంది మా తాతయ్యని చూసిన ప్రతిసారి. మా అమ్మమ్మ లేదే అనే ఫీలింగ్ మా అందరికీ ఉండేది. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. ఇంకా అలా తర్వాత మొత్తం అయిపోయాక కంప్లీట్గా ఫ్యామిలీ ఫొటోస్ అనేవి తీసుకోవడం స్టార్ట్ చేశారనమాట. పెళ్ళిలో ఇంకా టైం ఉండదు కదా అంతగా ఫొటోస్ అవి దిగడానికి. సో అందుకని చెప్పి ముందే ఫొటోస్ అవి దిగడం స్టార్ట్ చేశారు. మేమైతే చాలా హడావిడి చేసాం పెళ్ళిలో. ఎంతలా ఏంటి అనేది మీరే చూస్తూ ఉంటారు. అలా చూస్తూ ఉండండి. నేను అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తా. మెయిన్లీ అప్పగింతల వీడియో అయితే పోస్ట్ చేస్తా, కానీ టైం పడుతుంది. అప్పగింతల వీడియో మేమైతే క్యాప్చర్ చేయలేకపోయాం, ఎందుకంటే ఆ టైంలో చాలా ఎమోషనల్ అయిపోయాం అందరం. సో అదైతే కెమెరామ్యాన్ అయితే షూట్ చేశారు. తనకు అడిగా తను ఇచ్చాక నేనైతే అప్పగింతల వీడియో పోస్ట్ చేస్తాను. ఇంకా మా చెల్లిది నాది హడావిడి అంతా ఇంత కాదు. అందరూ మమ్మల్ని అంటున్నారు ఇంత హడావిడి చేస్తున్నారు పెళ్ళికి అని చెప్పి. సో మా హడావిడి అంతా నెక్స్ట్ వీడియోలో వస్తూ ఉంటుంది. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.